పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్కి ఊహించని భారీ షాక్ అయితే ఇచ్చింది. పాక్టికా, నంగర్హార్ అనే 2 ప్రావిన్సుల మీద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే ఆదివారం తెల్లవారుజామున ఈ 2 ప్రావిన్సుల మీద మొత్తం 7 ప్రాంతాల్లోనైతే పాకిస్తాన్ వైమానిక స్థావరాలు బాంబు దాడి చేశాయి. ఇందులో డజన్లు కొద్ది చనిపోయారని అటు ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి మంత్రి కూడా తెలిపాడు. ఇటువైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ కూడా దాన్ని అయితే ధృవీకరించడం జరిగింది. అటు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అయితే ఈ విషయాన్ని ధృవీకరించాడు. మాపై పాకిస్తాన్ అయితే వైమానిక దాడులు చేసింది. అలాగే ఇటువైపు పాకిస్తాన్ కూడా తన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా 7 టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులు చేపట్టినట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి తరూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ తాలిబాన్లు దాని అనుబంధ సంస్థలే లక్ష్యంగా ఈ యొక్క దాడులు అయితే చేశారు. మొన్న ఇస్లామాబాద్ లో మసీదులో పెట్టినటువంటి బాంబు ఉంది కదా, ఆ బాంబు దాడిలో 31 మంది చనిపోయారు, 160 మంది గాయపడ్డారు కదా, దానికి ప్రతీకార దాడులుగా పాకిస్తాన్ అయితే ఈ యొక్క దాడులు చేశామని చెప్తోంది. ఏదేమైనా సరే ఉగ్రవాదులు అనేవాళ్ళు ఉండకూడదు, అది ఏ దేశానికైనా ప్రమాదమే. కాకపోతే ఇప్పుడు దానికి తెలుస్తుంది పాకిస్తాన్కి ఉగ్రవాదుల వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటనేది. కానీ ఇప్పటికే కూరుకుపోయింది. అది ఆర్థిక సంక్షోభంలో మాత్రమే కాదు, ఉగ్రవాదులతో కూడా కూరుకుపోయింది. ఇప్పుడు ఉగ్రవాదుల్లో కూడా అది విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని దాడి చేయగలుగుతుంది, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాత్రం పందికొక్కులు పెంచినట్టు పెంచుతారు. ఇంక నీకు ఎక్కడ ఉగ్రవాదం పోద్ది?